त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय वेदान्तवेद्याय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। चंद्रशेखर चंद्रशेखर शरणु शरणु महेश्वरा चंद्रशेखर चंद्रशेखर शरणु शरणु महेश्वरा करुणतो नी पाददासुल कावुमा गंगाधरा कावुमा गंगाधरा तल्ली వైనను తండ్రి వైనను దైవరాయా నీవెగా చల్లనైన కృపారసము గాలిగొని కురిపించుమా నిన్ను నమ్మిన వారి కోరిక నిండుగా నెరవేర్నే ఎన్నడో మా కలలు పండుట ఎన్నడో సెలవీయుమా ఎన్నడో మా క్షీరసాగర మథన వేళలో కోరి నిన్ను పూజించిన క్షీరసాగర మథన వేళలో నిన్ను పూజించిన అమృతము దేవతల పాలై అలసటే మాదైన దేవదేవా నేడు దయతో దివ్య నాయకునీయవా నాయకునీయవా ధనుజ కులమును ఉద్ధరించగ దండి వీరున సంగవా వీరున సంగవా దివ్య నాయకునీయవా దివ్య నాయకునీయవా దండి వీరున సంగవా దండి వీరున సంగవా దివ్య నాయకునీయవా
వరప్రసాది 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 లభించాడు. ఇక మన కష్టాలు తొలగిపోయాయి. ఆహా ఆహా, హర హర మహాదేవ శంభో శంకర. శివభస్మం నుండి జన్మించిన ఈ చిరంజీవికి భస్మాసురుడని నామకరణం చేస్తున్నాను. శుక్రాచార్యుల వారు శిష్య బృందంతో ఆనంద కోలాహలంగా ఉన్నారు. ఏదో విశేషం ఉండకపోదు. ఉన్నది. ఈనాడు మా దానవ జాతికే పర్వదినం. ఇంతకాలము తమ ధాడి ఎదురే లేదని విర్రవీగే ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా. నారాయణ శివ శివ, మా ఆశ్రమ ప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా. ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధిని మానకున్నావు. ఆ బుద్ధి నాకు స్వతసిద్ధమే. కానీ ఈ బుద్ధి నీకెప్పటి నుంచి? పూజా పునస్కారాలు మాని సంసార జంఝాటంలో పుత్రుడా పుత్రిక మాపై అనుగ్రహించి మా కష్టాలను తొలగించటానికి మహేశ్వరుడు సంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ సామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ. నారద, దురహంకారులైన సురపక్షపాతి విష్ణువు కుతంత్రాలకు ఈశ్వరానుగ్రహం వల్ల త్వరలోనే తగిన శాస్తి లభిస్తుంది. అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించటానిక ఈ ప్రయత్నం? అవును. అంతా నీ వెర్రి. సిద్ధాంత చర్చల్లో శివకేశవవాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒకటే. ఒకరి ఎక్కువ లేదు, మరొకరి తక్కువ లేదు. ఇక చాలించు నారద. ఆశ్రిత పక్షపాతి అయిన దామోదరుడికి భక్తజన సులభుడైన పరమేశ్వరునకు సామ్యమా? నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకే ఆరాధ్యుడు. ఆ విష్ణువు జిష్ణువు అతని పాదధూళికే సరిరారు. ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది. అయినా నాకెందుకు? కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావలసింది లోక కళ్యాణం. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. రానారదా? ఏమిటి విశేషం? విశేషాలకి అశేషంగా ఉన్నాయి. కానీ ఏం చెబితే ఏం ప్రమాదమోనని. అదేమిటి నారదా, శ్రీవారి చెట్టు కూడా రహస్యమా? నిర్భయంగా చెప్పు. మీరేమో చెప్పమంటారు, తీరా చెప్పాక శ్రీవారేమో తప్పు పడతారు. అయినా నాకెందుకు? నాకు రెండు వర్గాలు సమానమే. అయితే నీ కలహ భోజనానికి ఏదో అంకురార్పణ చేశావన్నమాట. నారాయణ నారాయణ. కలహ కారణాలు కల్పించటానికి నివారించటానికి
సకల జగన్నియంతలైన మీ శివకేశవులకే చెల్లింది కానీ మాదేముంది నిమిత్త మాత్రులం. ఇంతకీ ఏమిటా రహస్యరదా? ఆహా, ఏముంది, మీరు అండగా ఉండి దేవతలకు త్రిలోకాధిపత్యం ఇప్పించారని ప్రతీకారం కోసం కొండంత శంకరుణ్ణి కొలిచాడు శుక్రాచార్యుల వారు. అతని తపస్సుకు మెచ్చి ఓ పుత్రరత్నాన్ని సృష్టించి ఇచ్చాడు ఆ బోళాశంకరుడు. అసుర సంఖ్యలో పుట్టిన ఆ బాలుడు అజేయుడై ప్రపంచానికే ప్రమాదం తెస్తే రక్షించవలసిన బాధ్యత మీదే కదా. ఆ బాధ్యత ఒక్క శ్రీవారిదేనా? శంకరునికి మాత్రం లేదా? లోక కళ్యాణం అందరికీ కావాల్సిందే. అదేగా తల్లి నేననేది. విశ్వశాంతి కోసం విష్ణుదేవులు ప్రయత్నిస్తుంటే విలయానికి మహాదేవుడు మార్గం చూపిస్తున్నాడు. అయినా నాకెందుకు, శివకేశవులకు పరస్పర సహకారం ఉండాలనే నా కోరిక. నారద, నాకు శంకరునికి భేదమే లేదు. మాలో ఎవరు ఏమి చేసినా అది లోక కళ్యాణమే. కావాలంటే నీ కలహ వ్యాజానికి మహేంద్రుడున్నాడు. వెళ్ళి ఈ అతి రహస్యాన్ని అతనికే తెలియచి. చూసారా తల్లి ఈ నిష్ఠూరాలు? ఆత్మరక్షకులు కదా, లోకం ఏమైపోతుందోనన్న ఆందోళన కొద్దీ ఉన్న విషయం మీకు విన్నవించానే కాని ఆ ఇంద్రుడితో చంద్రుడితో మొరపెట్టుకోవటానికి నాకేం పని? తలవు నారాయణ నారాయణ. మన ధాటికి నాడు ఎదురు లేదో నన్ను గెలుచు మొనగాడు పొట్టలేడు మధుర మధురామృతము తరిగిపోదు మై మరచు ఈ సుఖము ఇంక పోదు అవునులే ఈ సుఖమే సుఖము అవునులే ఈ సుఖమే సుఖము శృంగార సీమలో సొగసైన భామలో శృంగార సీమలో సొగసైన భామలో ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము వయ్యారి ప్రేయసి ఊరించూర్వశి వయ్యారి ప్రేయసి కవ్వించు మేనక కారిమ్ము వేడుక కవ్వించు మేనక అపురూప శోభతో అందాల రంపతో అపురూప శోభతో అపురూప శోభతో అందాల రంపతో హాయి పులకించితే అవునులే 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 ఈ సుఖమే సుఖము
శృంగార సీమలో అందాల పామలో ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము. ఇది సుఖంగా కూర్చునే సమయమా మహేంద్ర? అవతల ప్రళయం ముంచుకొస్తుంది. కలహభోజనుడు, నీకెప్పుడు ప్రళయాలు ప్రమాదాలే కాని సుఖాలు సురభోగాలు ఏం తెలుస్తాయి? అవును, ఇంతటి విలాసప్రియుడవు గనుకనే నీ ఇంద్రసింహాసనానికి దినదిన గండం తప్పటం లేదు. అయినా నాకెందుకు, ఈ రోజుల్లో మంచి చెప్పినా చెడే ఎదురొస్తుంది. నాకు చెడుతల పెట్టే సాహసం ఎవరికుంది మునీంద్ర? అమృతాన్ని సాధించాను, అసురుల దర్పాన్ని అణగార్చాను, అమరుల ఆధిపత్యాన్ని త్రిభువనాల్లో సుస్థిరం చేశాను. అలాగే పాత ప్రతాపాలు వల్లించుకుంటూ ఇలాగే కూర్చో. ఏ మహర్షి గట్టిగా తపస్సు చేసినా మొదటి ఇక్కట్టు నీకే. ఏ మహారాజు శతక్రతువులు పూర్తి చేసినా తొలి చూపు నీ మీదే. ఏ రాక్షసుడు బలవంతుడై విజృంభించినా ప్రథమ కవళం నీలోకమే. అవునా? అంతటి వాడు పుట్టినప్పటి మాట కదా. అంతకంటే ఘనుడు పుట్టను పుట్టాడు, పెరగను పెరుగుతున్నాడు. ఏమన్నావు నారదా? నాకు ప్రత్యర్థి ప్రభవించాడా? ఎప్పుడు, ఎక్కడ? శుక్రాచార్యుల వారి ఆశ్రమంలో. నీవిక్కడ సుఖభోగాలలో మునిగి తేలుతుంటే కట్టుకున్నాడు. పరమేశ్వరుని ప్రార్థించి ఒక వరప్రసాదని సంపాదించాడు. ఇంతే కదా, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అన్నంత వరకు మాకేం భయం లేదు. ఆ ఆత్మవిశ్వాసం ఎల్లకాలం ఫలి మహేంద్ర. ఆ బాలుడు శివాంశతో పుట్టాడు, నీ మీద పగ సాధించటానికి పెరుగుతున్నాడు. ఈ సంగతి మహావిష్ణువుతో మనవి చేస్తే శివుడు చేసిన దానికి చింతించకపోగా అది లోక కళ్యాణమేనని నన్ను మందలించాడు. అయినా నాకెందుకు, ఇది శివకేశవుల మధ్య వ్యవహారం. నీ పాట్లు నీకు ఎలాగూ తప్పవు. ఒక చిన్న బాలుని హతమార్చడానికి శ్రీ మహావిష్ణువు కావాలా నారదా? ములోకంబుల నేలు నన్నెరుగక ఏమో పలుకుతున్నావు. నీ సల్లాపంబులు చాలు చాలు, ఇక నా సామర్థ్యము చూడుమా. కల్లోలం కొనరించి దైత్య గురు సంకల్పంబు సర్వంబు భేదిల్లేతు మహేంద్ర జాలమునకు దీటున్నదే నరదా.
పెద్దవాడైనా అన్నట్లుంది. ఏం చేయను మునీంద్ర, నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నా మాట విన్నావు, బాధ్యత మరచి ప్రవర్తిస్తావు, ఆఖరి క్షణంలో అలమటిస్తావు. అయినా నాకెందుకు, నీ బాధ నీది. నారాయణ నారాయణ. ఇప్పుడు నాకు ఈ ముప్పు తప్పే ఉపాయం చెప్పండి మునీంద్ర. చెప్పడానికి ఏముంది మహేంద్ర? శుక్రాచార్యుని ఆశ్రమంలో నీ ఇంద్రజాల మహేంద్రజాలాలు పనిచేయవు. అయితే కర్తవ్యం కర్తవ్యం అటు చూడు, ఆ అందాల సుందరి అసురరాజకుమారి. మహేంద్ర, ఇటు చూడు, గురుదర్శనార్థం వస్తూ ఉంది. ఆమెను చేజిక్కించుకున్నావా, ఫలితం దక్కవచ్చు. నారాయణ నారాయణ. తిరిగి పంద పవిత్ర ఆశ్రమ ప్రాంతంలో వనితలతో నీ యాగడం మర్యాదగా తొలగిపో, లేదా త్రిజగాల పాలించు దేవేంద్రు కయ్యాన కాలు దువ్వేదు కండకావరమ్మే. కండకావరమున తుండగమునరించు తొలువకు తగు శాస్తి సలుపవలదే. పాలనంబున చేరి కందమూలములేరు బడుగునకి ధర్మబద్ధమేలా. ధర్మ పద్ధతి వీడి తరుణుల చెరబట్టు తుంటరులను బారద్రోలవలదే. వీరాధి వీరునల్ పోరాటమున గెల్చు తీరుండవే జీవితేచ్ఛలేదే. పోరాటమునరించు మొనగాడవైనచో అందవై పెడదారి పట్టనేల. పింకములు చాలు చాలింకా పిట్ట కొలది కూత పరికింప ఘనమన్న రీతి దోచే. ఇంద్రజాలాన రూపు మాయింతు నిపుడు దానబాధమా నీకింత దర్పమేలా. హీనమౌ ఇంద్రజాల మహేంద్రజాల క్షుద్ర శక్తుల త్రుటిలోన కూల్చివైచి బండనో దండ గండర గండడనగా పీచమడగింతు నిన్నిదే కాచుకొనుమా.
ఆ దుష్టిని పీడ విరగడైపోయింది. ఇక మీరు నిర్భయంగా పోవచ్చు. మహావీర, కృతజ్ఞురాలు. పర్వాలేదు, అంతా ఈశ్వర సంకల్పం, మా గురుదేవుని అనుగ్రహం. మీ ప్రయాణం ఎచ్చటికి? కులగురువులైన శుక్రాచార్యుల వారి దర్శనార్థమై బయలుదేరు. పరివారం దూరమైంది. దారి తప్పి ఆపదలో చిక్కుకున్నాం. రాజకుమారి, పరమ పూజ్యులైన మా గురువు గారి దర్శనార్థమై వచ్చి ఆ సంగతి ముందే నాగేలా చెప్పలేదు. పర్వాలేదు, వారి ఆశ్రమానికి ఇదే దగ్గర దారి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. దేవా, సమయానికి ఆ మహావీరుడు వేకపోతే మనకు కళ్యాణం దక్కేది కాదు గురుదేవా. ఇదంతా ఇంద్రుడి మాయాజాలం. విచారించకండి. మరుగున పడి ఉన్న దానవ సామ్రాజ్య వైభవం పునర్వికాసం పొంది ముల్లోకాలకు తలమానికం కాబోయే రోజు అచిరకాలంలోనే రాబోతుంది. అప్పుడు తాము చేసిన అకృత్యాలకు ఆ ఇంద్రుడు అతడి పరివారము తప్పక ప్రతిఫలం అనుభవిస్తారు. గురుభ్యో నమః. కళ్యాణమస్తు. గురుదేవా, ఈ మహావీరుడే ఆ మాయావి బారి నుండి రక్షించినది. నిన్నే కాదమ్మా, సమస్త దానవలోకాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి రక్షించగలిగిన వీరాగ్రేసరుడితడు. చిరకాల తపఫలితంగా శివవరప్రసాది అయి జన్మించాడు. అదృష్టవంతురాలు గనుకనే మీ రాకుమారికి అతడి రక్షణ ముందే లభించింది. చిరంజీవి, ఈమె దానవరాజకుమారి కళ్యాణి. ఈమెకు సంభవించిన ప్రమాదం తొలగించి నీవు మన ఆశ్రమానికే గౌరవం తెచ్చావు నాయన. చాలా సంతోషం. ఈమె ఇక్కడ ఉన్నంత కాలము కావలసిన సహాయ సదుపాయాలు సమకూర్చు భారం నీది. తీసుకెళ్ళి నాయన. వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి. రాకుమారి, ఇది మీకే ప్రత్యేకించబడిన ఆశ్రమం. ఇందు హాయిగా విశ్రమించి మీ అలసట తీర్చుకోండి. మిమ్మల్ని ఒక్క మాట, మమ్మల్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళడంలో మీ భావం? మీకు విశ్రాంతి కావాలేను కదా. మాకు విశ్రాంతి తప్ప మరేమీ అక్కర్లేదన్న మీ అభిప్రాయం? ఇక్కడ మీకు ఏ లోటును కలగదు. మీ పరిచర్యలకై మునిపత్తులను అంతలు అక్కర్లేదు. గురువర్యులు మా సదుపాయాలు చూడమని మీకు ఆదేశించారు. మీరు ఆ బాధ్యత తప్పించుకోవడం గురుధిక్కారం. ఆర్యసో మీ ఆజ్ఞ. మా ఆజ్ఞలు పరిజనానికి కానీ మీ వంటి గురుజనానికి కాదు. ఆయనతో నన్నేమి చేయమందురు? మా ఆంతర్యం గ్రహించి మసులుకోమని కదా గురుదేవుల ఆజ్ఞ. నిజమే, మీరు చెప్పనిదే ఎట్లు గ్రహించుట? నాకు రాజమర్యాదలు తెలియవే. పోనీ మామూలు మర్యాదలైనా తెలియనా? ఆశ్రమానికి వచ్చిన అతిథుల ఆకలి గ్రహించలేరా? పొరపాటు, మరచితి. మీ భోజన సన్నాహములు క్షణంలో సమకూర్చదు. కుమారే, ఇతనికి భుజబలమే గాని బుద్ధి సూక్ష్మత బొత్తిగా లేదు. ఏమిటి అర్థమైన మాటలు? అదేనమ్మా నేననేది. మాటల అర్థం మనసు దాకా పోవటం కష్టం. ఆ పైన నీ ఇష్టం. రాకుమారి, ఇవిగో మధుర పరాలు స్వీకరించండి. మరి మీరు అక్కర్లేదు. గురువాజ్ఞ మర్చిపోయారా? మా అభిమతానికి విరుద్ధంగా నడిస్తే మీ పరిచర్యలే నాకు అక్కర్లేదు. కోపగింపకూడదు. కింద ఏమండోయ్, మా రాజకుమారి పిలుస్తోంది. ఏం కావాలి రాకుమారి? తెలియదు. తెలియదా? మరి ఎందుకు పిలిచారు? ఏం చూస్తున్నారు? పువ్వులా? అవును, ఎంత అందంగా ఉన్నాయి. పువ్వులు అందంగానే ఉంటాయి. మీకు ఇష్టమా? ఉండండి, ఇవి గురువు గారికి ఇచ్చి మీకు వేరే తెస్తాను. అతిథుల ముందు, ఆ తర్వాతే ఎవరైనా. ఇది గురువాజ్ఞ. అటు చూడండి. ఏముంది? ఎంతటి ప్రశాంత వాతావరణం. అటు చూడండి. ఆ
ఆ వికసించిన పుష్పం చుట్టూ తుమ్మిది ఎలా వికసిస్తుందో. అందులో ఏముంది రాకుమారి, 9 ఎప్పుడు పుష్పం మీదే వాళ్తుంది. అవును, అలా చూడండి. ఆ గున్నమామిడి కొమ్మ మీద తీయని ఆ జంట ఎంత సరదాగా ఉందో. రాకుమారి, మా వనంలో పక్షులు ఎప్పుడూ అలాగే గుసగుసలాడుతూ ఉంటాయి. అందులో ఆశ్చర్యమేముంది? అన్నిటికంటే ఆశ్చర్యం మీరే. నేనా? కాకపోతే ఏమిటి, ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఈ చక్కని ప్రకృతిని చూస్తుంటే మీకు అదోలా అనిపించడం లేదు? ఏమిటి? చల్లని గాలి వీస్తుంటే వెచ్చని కోరికలు కలగటం లేదా? పరిమళాలు వెదజల్లే పుష్పాలను చూస్తుంటే పరువం పరవశించటం లేదా? దూరంగా నిల్చుంటే చేరువు కావాలని అనిపించటం లేదా? చేతిలోని పువ్వులు సిగలో అలంకరించాలనే కోరిక జనించటం లేదా? అలా అలా అనిపించాలా? ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను, అదేదో అదేదో పసందైన బాధ గుబాళించెను. ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను, అదేదో అదేదో పసందైన బాధ గుబాళించెను. ఇది ఏమిటో మదిలో ఎవరో వింత మధుకీల రగిలించెను, అదిరే పెదవి వలపు విరిసోన చిలికించెను. మనసు మగవానికై మరుల తప్పించెను, మనసు మగవానికై మరుల తప్పించెను, మౌన గీతాలు పలికించెను. ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను, అదేదో అదేదో పసందైన బాధ గుబాళించెను. ఇది ఏమిటో వలపే మెరుపై పచ్చి పరవళ్ళ చిందేసెను, తలపే తరువై సిగ్గు పిడియాల చిగురేసెను. కోటి గిలిగింతల కులుకు విరబూసెను, కోటి గిలిగింతల కులుకు విరబూసెను, మూగ భావాలు మురిపించెను. ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను, అదేదో అదేదో పసందైన బాధ గుబాళించెను. ఇది ఏమిటో రాకుమారి,
ఈ పువ్వులు నీకు ఇష్టమని తెచ్చాను. నా ఇష్టం ఇన్నాళ్లకు మీ దృష్టికి వచ్చిందా? అదృష్టవంతురాలు. ఇలా ఎల్లప్పుడూ మీ పాదసేవ చేసే భాగ్యం లభిస్తే అంతే చాలు. రాకుమారి, నాకు మాత్రం అంతకంటే అదృష్టమే ఉంది. కానీ మీరిరువురు ఆదర్శ దంపతులుగానే గాక అసురజాతి ప్రతిష్టను కాపాడే అంగరక్షకులుగా వర్ధిల్లుదురుగా. నాయనా చిరంజీవి, నీ పరిపాలనలో ఇంతవరకు తమకెదురు లేదని విర్రవీగిన దేవతలందరూ తమ గర్వాన్ని విడనాడి నీ పాదాలకు అమృత నీరాజనం సమర్పించదరుగాక. జై దానవ సామ్రాజ్య లక్ష్మికి, జై దానవ సామ్రాజ్య లక్ష్మికి. గురుదేవా, నాకింతవరకు గురుభక్తి శివభక్తి తప్ప అన్య విషయములందు ఆసక్తి లేదు. సేవ కన్నా సామ్రాజ్య పరిపాలన మిన్న కాదు. కనుక మీరే ప్రభువులై పరిపాలించండి గురుదేవ. మంత్రినై రాజ్యాంగ మర్మంబుల గ్రహించి ఏ కార్యమైన సాధించువాడా, సైన్యాధిపతినై జయభేరి మ్రోగించి శత్రు సంహారంబు సలుపువాడా, అంగరక్షకుడనై అనిశంబు వీడక ప్రాణాల నొడ్డి కాపాడువాడా, బంటునై నిరతంబు పరిచర్య గావించి తమ ఆజ్ఞలను తలదాసువాడా, బాల్యమాదిగా నన్నింతవాని చేసి కరుణగాచిన మీ మేలు మరువతరమే వలదు నాకేల ఈ రాజ్యపాలనంబు. ఇది ఏ గురు దక్షిణగా స్వీకరింపుడయ్యా. నాయన, నీ గురుభక్తి అద్వితీయమైనది. కాని ఈ భారాన్ని నీవు తప్ప మరొకరు నిర్వహించలేరు. ఏ మహత్తర ముహూర్తం కోసం నేను ఇంతకాలం నిరీక్షించాను, ఆ సుముహూర్తం సమీపించింది. నీ వద్ద నుండి నేను ఆ గురుదక్షిణ ఈ సామ్రాజ్యం కాదు, అంతకన్నా మహత్తరమైనది. సందేహించకండి గురుదేవ, అది ఎంతటి మహత్తరమైన దుష్కరాతి దుష్కరమైన తమ ఆశీర్వాద బలంతో నెరవేరుస్తాను. పక్షపాత బుద్ధితో అపూర్వ జ్ఞాన సంపన్నులైన మిమ్మల్ని ఇట్లు ఏకాక్షిగా సృష్టించిన ఆ బ్రహ్మదేవునైనా సరియే పట్టి శిక్షిస్తాను. సెలవీయండి గురుదేవ. నా కన్ను పోవడానికి కారణం ఆ బ్రహ్మ కాదు నాయన, మాయావి అయి దానవులను వంచిన ఆ విష్ణువు పన్నాగం. ఎవడా విష్ణువు? అతడు మన దానవ కులానికి దావానలం. దేవతా పక్షపాతంతో పేరెన్నిక గన్న అసుర వీరులను అందరినీ పొట్టన పెట్టుకున్నాడు. మహాసాహసోపేతులైన సోమకాసుర హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను దుర్మరణం పాలు చేశాడు. సకల సద్గుణ సంస్థవనీయమూర్తి అయిన బలిచక్రవర్తిని అన్యాయంగా పాతాళానికి త్రొక్కాడు. అందుకు అడ్డు తగిలిన నాకు ఈ అవకరం కలిగించాడు నాయన. అదెట్లు గురుదేవ? సవిస్తరముగా సెలవీయుడు. బలిచక్రవర్తి ఆదర్శవాది, త్రిభువనాలను జయించిన మహావీరుడు. ఒకనాడా ప్రభు లోక కళ్యాణార్థం విశ్వజిత్తుండగా అగ్రయే స్వాహా అగ్రయన్నోమ యజ్ఞేశ్వరాయ స్వాహా యజ్ఞేశ్వరాయన్నోమ అగ్రయే స్వాహా యజ్ఞేశ్వరాయ స్వాహా యజ్ఞేశ్వరాయన్నోమ. మహాత్మా, తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమాశోభితులైన తమ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది. తామెవ్వరు, నివాస స్థానమేది? బలిరాజా, తానెవ్వరో తెలిసి తెలియచెప్పగలవాడు ఒక్క పరమాత్మయే. ఇక నివాసమందువా? ఈ విశాల విశ్వమంతయు నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు. వడుగా బాలుడవైన పరమార్థ జ్ఞాన పూర్ణములైన నీ సంభాషణలు నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వలన తమకు కాగల కార్యమేమి?
మహారాజా, బ్రహ్మచారులకు తపస్సులకు లోక కళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకే నిన్ను యాచించవచ్చితిని. యాచనయా స్వామి, ఆజ్ఞాపించండి. ఈ విశ్వజిత్ జాగదీక్ష సాక్షిగా మీ కామితమేమైనా నెరవేరుస్తాను. నాయన బలిచక్రవర్తి, తొందరపడకు. ఈ వడుగు మనచే పరాభూతులైన దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన. ఆచార్య, మీరన్నట్లు ఆ మహావిష్ణువే మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రీడగుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. బలిరాజా, నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లు తోచుతున్నది. నా వలన మీకే భేదాభిప్రాయములు రాకుండుగాక. అనుమతి అయినచో వెళ్ళి వస్తాను. ఆగండి వటోత్తమ. నా చెంతకు వచ్చి తాము రిక్తహస్తులైపోవటం యాగ సంకల్పానికే కళంకం. నాపై కరుణించి తమ ఈప్సితార్థమేమో సెలవేయండి, నెరవేరుస్తాం. మహారాజా, ఏకాకి బ్రహ్మచారిని, నాకుగా కావలసినదేమీ లేదు. నీకంత కోరికగా ఉన్నచో నా అనుష్ఠానార్థం 3 అడుగుల నేల దానమే, అంతే చాలు. మహాత్మా, ఇదేమి హాస్యం! దాత ఘనతనైనా గుర్తించవద్దా? మేరు పర్వతం చెంతకు వెళ్లి తృణగణం కోరుకుంటారా? ముష్టి 3 అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా? మరేదైనా అడగండి. కరులా, కాంచనమా, సిరులా, చింతామణి పీఠమా, ఇంతెందుకు, కావాలంటే ఈ త్రిభువనాధిపత్యమే మీకిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. చక్రవర్తి, యాచకులకు పేరాసకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండమవుతోంది. నీకిష్టమైతేనే నా కోరిక తీర్చు. ఇష్టమా? ఇంత చిన్న కోరిక తీర్చుట కూడా కష్టమా? అవశ్య నెరవేరుస్తాం. బలి, తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవస్య వైభవానికే అగ్ని పరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. గురుదేవ, ఈ రాజ్య వైభవములు, అధికార ప్రాభవములు దాన ధర్మముల కన్నా మిన్న కాదు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ చందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ఉర్విపై పేరైనన్ గదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారదన్ మరచిరే ఇకాలమున్ భార్గవా. అట్లనే అపాత్ర దానమును కొడిగట్టి ఆత్మహాని కొని తెచ్చుకుందువా నాయన? ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం ప్రాజ్ఞుల లక్షణమా? అధ్యజన తిరస్కారము తిరగుణమా? ఇతడు దాన వ్యాజంతో ధనుజకులాన్నే దగ్ధపటలం చేయవచ్చిన శ్రీహరి. నా మాట విని ఇతన్ని తిరస్కరించు, నీ దానం ఉపసంహరించుకో. గురుదేవా, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిమ్ము పోనిమ్ము పో. హరి అయిన హరుడైన నీరజభవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వెనుమా ధీవర్య వేటికి. వటోత్తమ, మీ కోరిక మేరకు 3 అడుగుల నేల ధారపోస్తున్నాను, స్వీకరించండి. ఏమిటి ఆశ్చర్యం? ఆశ్చర్యం కాదు బలిరాజా, ఆచార్య సంకల్పం.
చక్రవర్తులకు తావేది? ఇగో ప్రభు నా శిరస్సు, దీనిపై మోపండి. నీ సౌజన్యానికి ముగ్ధుడనయ్యాను చక్రవర్తి. నీ ఆదర్శం మంచిదైన ఆచరణ లోపభూయిష్టమైంది. ఇది ఆ విషాద గాథ. ఇక చాలు గురుదేవా, చాలు. ఇంతటి దారుణ ఘోర దురంతాలకు ఒడిగట్టిన ఆ విష్ణువును వీరులై అతని చెంత చేరి అడుగడుగున అతని దయాదాక్షిణ్యాల మీద తమ రాజ్యాలను రక్షించుకుంటున్న ఆ అమరులను కట్టగట్టి తెచ్చి తమ పాదాల చెంత పారవేస్తాను. గురుకట్నంగా నన్ను దీవించండి, నేనే జయత్రయాత్ర సాగిస్తాను. దిగ్విజయోస్తు, దిగ్విజయోస్తు. శివవర ప్రసాదివి, నీకది అసాధ్యం కాదు నాయన. కాని నారాయణుడు మహామాయ, ఎదురు వచ్చి మాత్రం పోరాడాడు. అతని అండ నుండి కుట్రల పన్ను దేవతలను జయించాలంటే ఆ మహేశ్వరుని అనుగ్రహం సంపాదించాలి. భక్తజన పార్వతీ వల్లభని తపస్సుతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. అప్పుడే మన కోరిక ఫలిస్తుంది. అవశ్యం గురుదేవ, అవశ్యం. సెలవు. కలవరపడకు దేవి, ఇది భస్మాసురుడనే మహాభక్తుని తపోమహిమ. అసలు మీ దృష్టిలో భక్తులు కాని వారి స్వామి? అట్లు కాదు, ఆ నిశ్చల భక్తిని నీవే పరీక్షించుగా. పద. కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు, తేనె తేటలు ఆటపాటలు. కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు, తేనె తేటలు ఆటపాటలు. అందాల జంటలై సిందేయాలి, సిందేసి మత్తుగా సెలరేగాలి, ఒయ్యారం ఒలికించి ఊరించాలి, ఊరించి సరదాల తేలించాలి, ఊరించి సరదాల తేలించాలి. కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు, తేనె తేటలు ఆటపాటలు.
కూసుంటే లాభం లేదు. మురి పాలే లేకుంటే బతుకే కాదు. వెళ్ళిపోతే నీ వైపు మళ్ళా రాదు. సరసాల సరిసాటి లేనే లేదు. సరసాల సరిసాటి లేనే లేదు. కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆట పాటలు, తేనె తేటలు ఆట పాటలు. చిన్నారి సెక్కిలి సిటికేయాలి. వెన్నెల్లో వన్నెలు విరబూయాలి. సక్కన్ని సుక్కతో సైసైలాడి. కౌగిట్లో కైలాసం చూపించాలి. కౌగిట్లో కైలాసం చూపించాలి. కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆట పాటలు, తేనె తేటలు ఆట పాటలు. ఎవరు మీరు? అజ్జరే మధ్య ఎరుక లేకనే ఇక్కడికి వచ్చినావా? నేను ఈ పొలానికి ఎక్కుమిడిని, బలానికి నెరజోదుని. ఇది నా ఆలు, నా మేనిలో పాలు. ఇక చాలు. ఈ ప్రశాంతమైన తపోవనాన్ని ఎందుకు ఇలా అల్లకల్లోలం చేస్తున్నారు? మీ వినోదానికి విహారానికి స్థలాలు వేరే లేవా? అజ్జరే మధ్య ఆలితో గుసగుసలాడుతుంటే అడవి నాగులా బుసబుసమంటావే. మా ఊసులు మావి. ఓ జగమెల్లగండ, ఆ బండ చూడు, దానికేసి మెదడు పచ్చడి చేస్తే మన విందు మహాపసందు. ఓ దిగముద్దుల గుమ్మ, నీ ఆన అపరంజి కోన తడవుతాడు, తరలించుకొస్తా. ఆగు! అది నా ఆరాధ్య దైవమైన శివలింగం. దానిని అపవిత్రం చేయకు. అజ్జరే మధ్య పుంజు గింజుకుంటుండదే. మక్కువ చిన్నది మాట అడిగింది, తప్పిపోవడానికి తాత దిగి రావాలి. చిన్నదాని కోరిక తీర్చడానికి శివద్రోహం చేస్తావా? ఓహో దాసరయ్య, కొండరాతికి దండం పెట్టి అండ చేరగలవా? గుండెలో తలపుండాల, కండలో బలుపుండాల. తొలగు తొలగు. నీ వంటి ఆటవికులకు అంతకంటే ఇంకేం తెలుస్తుంది? నీవెవరవో నాకు తెలియదు గాని ఇది సకల చరాచర జీవకోటికి మూలాధారమైంది. సృష్టి స్థితి లయాలకు శంకర, జగదీశ్వర, ఏమిటి వైపరీత్యం స్వామి? సకల చరాచర ప్రపంచమును సంకల్ప మాత్రము సృష్టించి పాలించు మహేశ్వరుడవే. విలయకాల సముద్భూత బడబాలన జ్వాలా కీలికలను అమృతాన్నంలా స్వీకరించిన మృత్యుంజయుడవే. ఒక్క ఆటవికుని ఆట అరికట్టలేకపోయావా ప్రభు? నేను మహాపాపి, నిన్నీ అవమాన భారం నుండి తప్పించలేని అసమర్థుడను, శివనిందాపరుని శిక్షించలేని జీవోత్సవాన్ని.
నా జన్మ నిరర్థకం, నా జీవితం నిరర్థకం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర, 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 శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. ఆగు భస్మాసుర, ఆగు. భక్తవత్సల, పార్వతీ రమణ, ఈ దాసుణ్ణి తరింపు చేయటానికి వెండి కొండ నుండి తరలి వచ్చావా తండ్రి? భువన పావనమైన నీ దర్శన భాగ్యము చేత నా జన్మ చరితార్థమే. నా వాంఛ నెరవేర్చేదాకా నీ పాదాల విందాలు విడుదల స్వామి. వత్స, నీ భక్తికి సంతసించాను. ఏం వరం కావాలో కోరుకోనైనా. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ముక్కంటి శంభు, నీ ఫలనేత్రాగ్నితో దుష్ట సంహారం చేస్తావంటారు. ఆ బడబాణ జ్వాలను నా దక్షిణ హస్తానికి ప్రసాదించు స్వామి. నాయన, ప్రమాద భూయిష్టమైన అట్టి వరాలు కోరతగదు. మరి ఇంకేవరమైనా కోరుకో. అడిగిన వరం ఇస్తానని ఆశ పెట్టి మాట తప్పెదవా మహేష? మాయావి అయిన విష్ణువు మా ధనుసుకులాన్నే మట్టు పెట్టాడు. అహంభావులైన అమరులు అసుర జాతిని అవమానాల పాలు చేశారు. ప్రతీకారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. మాట దక్కించు మహేష. నాకే ఇతర వరము అవసరము లేదు. నా హస్తములు ఎవరి శిరస్సు నుంచిన వారు భస్మము కావాలి. అంతే. నా వరము నాకిచ్చి అనుగ్రహించు తండ్రి. తథాస్తు. శంభో శంకర. నారాయణ అన్నరద ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా? నారాయణ అన్నరద ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా? నారాయణ అన్నరద రోషాలతో పాడు ద్వేషాల పెంచుకొని వేషాలతో తిరుగ మోక్షంబు గలదా? నారాయణ అనరద ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా? నారాయణ అనరద. ఎవడురా నారాయణుడు? భయం లేకుండా నా ముందే నారాయణ స్మరణ చేస్తున్నావు. నువ్వెవడవురా? నీవెవడవో నిన్ను తెలుసుకోవలరా? దేవుడెవడో వాని తలచుకోవలరా? ఎక్కడెక్కడయని వెదకుతావెందుకు? అన్ని చోటుల యందు ఉన్నాడు గదరా? నారాయణ అనరాధ ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా? నారాయణ అనరాధ. అబద్ధం. ఇదన్నీ సన్యాసుల ప్రచారం. ఎక్కడ్రా నారాయణుడు? చూపించు. చూడాలా? చూడాలి. ఒరే అబ్బాయి, పట్టుకోరా. మీటరా మీటరా సొరకాయ మీటరా, మీటరా మీటరా సొరకాయ మీటరా, సూటిగా ధాటిగా మీటరా జీవా, సూటిగా ధాటిగా మీటరా జీవా. నీవన్నవాడెదుట పడతాడురా, నీ ఓటి వాళ్ళ పని పడతాడురా. నారాయణ అనరాధ దప్ప మగరిస. సాధించావు. కొండత్రవి ఎలుకను పట్టుకున్నావు. పరిహాసమా నారదా? కాక మరేమిటి? మహేంద్రున్నా బంధించలేదు, మహావిష్ణువు జాడే కనిపెట్టలేదు. చాలా కాళ్ళ పాలైపోయారు. కంటపడితే తెలిసుండే. ఇది మరీ బాగుంది. బాబు మమ్మల్ని భస్మం చేయండి అని తమంతట తాము నీ దగ్గరకు వస్తారటయ్యా. దానవేంద్ర, కేవలం శక్తి మాత్రమే చాలదు, కొంచెం యుక్తి కూడా ఉండాలి. అంటే అంటే నీ అంతటి నీవే వాళ్ళని వెతికి పట్టుకొని వధించాలి. నారదా,
ఆ యుక్తులకు కుయుక్తులకు నీదే అగ్రతాంబులు. త్వరగా చెప్పు ఆ ఉపాయం మీద. చెప్పనా? ఏం చెప్పవా? చెప్తాను. తప్పుతుందా? ఆ విష్ణు భక్తులంతా మరీ విచ్చలవిడిగా విహరిస్తున్నారు. వాళ్ళందరినీ కట్టగట్టి తుదముట్టించావా? తన భక్తుల్ని రక్షించుకోవటానికి ఆ విష్ణువే స్వయంగా దిగి వస్తాడు. అప్పుడు నీ చేతికి కావలసినంత పని. తనంతట తానే నాకు దొరుకుతాడంటావు. అంతేగా మరి. ఫలా నారదా ఫలా. ఈ రోజు నుంచి నా రాజ్యంలో విష్ణు పూజలు లేకుండా నిషేధిస్తాను. నామాల దాసులు ఏ మూలనున్నా గాలించి పట్టిస్తాను. ఆ దరిద్ర దామోదరుని కురిచే దౌర్భాగ్యులందరినీ దగ్ధం చేసి ఆ భస్మంతో పరమేశ్వరికి అభిషేకం చేస్తాను. నారాయణ నారాయణ. అన్నట్లు నారదా, నీవు కూడా విష్ణు భక్తుడివేగా? శివోహం శివోహం శివోహం. విష్ణువే దేవుడురా, శ్రీ మహావిష్ణువే దేవుడురా. విష్ణువే దేవుడురా, కళ్ళు పోవు గదరా. విష్ణువే దేవుడురా, శ్రీ మహావిష్ణువే దేవుడురా. శివుడే దేవుడురా, పార్వతీ ధవుడే దేవుడురా. శివుడే దేవుడురా, పార్వతీ ధవుడే దేవుడురా. చిల్లర దేవుళ్ళను పూజించిన ఒళ్ళు చిట్లు గదరా. శివుడే దేవుడురా, పార్వతీ ధవుడే దేవుడురా. పూతి పూసుకొని శ్మశానమ్ములో పొర్లు వాడు మీ శివుడేరా. పంది రూపమున తుంగముస్తెలను తిన్నవాడు మీ విష్ణురా. ముసలి ఎద్దుపై నెక్కి పిచ్చము అడుగువాడు మీ శివుడేరా. కొల్లి గత్తపై నెక్కి లక్ష్మికై ఇళ్ళు తిరుగు మీ విష్ణురా. శివుడే దేవుడురా, పార్వతీ ధవుడే దేవుడురా. విష్ణువే దేవుడురా, శ్రీ మహావిష్ణువే దేవుడురా. గారటి వాటిక మెళ్ళో పాములు వేసుకున్నది శివుడేరా. బడుగు పాముపై పక్క బరుచుకొని పండుకొన్నది విష్ణురా. విషము మింగలే కబ్బోయని మిటకరించినది శివుడేరా. వెర్రి మొర్రి అవతారములెత్తిన నల్లవాడు మీ విష్ణురా. శివుడే దేవుడురా, పార్వతీ ధవుడే దేవుడురా. చిల్లర దేవుళ్ళను పూజించిన ఒళ్ళు చిట్టు గదరా. విష్ణువే దేవుడురా, శ్రీ మహావిష్ణువే దేవుడురా. కాదని ఎవ్వడు వాదులాడినా కళ్ళు పోవు గదరా. విష్ణువే దేవుడురా, శ్రీ మహావిష్ణువే దేవుడురా.